హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ రోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ పెడదామని అయితే అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయిపోతూనే ఉంది. మార్చ్ 1కి అయితే నా ఛానల్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయ్యింది. అందుకని డైలీ వ్లాగ్స్ పెడదాంలే ఈ మార్చి నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు అని అయితే అనుకుంటున్నాను అనమాట. చూడాలి, డైలీ పెట్టకపోయినా కానీ వీక్లీ 3 days అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. నేను ఇంక ఇక్కడ మార్నింగ్ పూజ చేసుకుంటున్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట, 1st తారీఖుది. ఇంకా కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజ సామాన్ అయితే కడగలేదనమాట, ఎందుకంటే ఫ్రైడే అమావాస్య కదా, మార్నింగ్ కడగొచ్చులేని ఇది కడగలేదు. ఇంకా నైట్ పిల్లలు అయితే చైర్స్ అన్నీ చూడండి ఎట్లా చేశారు. ఇల్లు అయితే తుడిచిపెట్టుకున్నాను, మళ్ళీ ఒకసారి అయితే ఊడుస్తానమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటాను. ఇంక ఈరోజు కూడా అయితే ఇలానే చేసుకున్నాను. దేవుడి ఫోటోలు అయితే ఏం తుడవలేదు, పూజ సామాన్ మాత్రం కడిగి అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంకా మామూలుగా డైలీ ఎటు మినీ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను కదా, అదేదో కొంచెం వీడియో లెంతీగా తీసి డైలీ వ్లాగ్స్ లాగా పెడదామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే వాచ్ అవర్స్ అయితే బాగా తగ్గిపోయాయి. అందుకని అందరూ సజెషన్ ఇచ్చారనమాట, డైలీ వ్లాగ్స్ అయితే పెట్టండి, లెంతీ వీడియోస్ పెడితే కొంచెం మనకి కూడా వాచ్ అవర్స్ కలిసి వస్తాయని. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట. వాళ్ళని వెళ్ళినప్పుడు నేను కూడా కిందకి వెళ్ళి పాలు అయితే తీసుకొని వస్తానన్నమాట. ఇక్కడ విడిగా పాలు పోస్తారనమాట, ప్యాకింగ్ చేసైనా ఇస్తారు. ఇంకా ప్యాకింగ్ ఎందుకులే అని చెప్పి నేనైతే ఇలాగ టిఫిన్ తీసుకెళ్ళి అందులో పోయించుకొని అయితే వస్తానన్నమాట. మళ్ళీ ప్యాకింగ్ అంటే ప్లాస్టిక్ కవర్ కదా, ఎందుకులే అని. ఇంకా మాకు టిఫిన్కి వచ్చేసి గ్రెయిన్స్ అయితే నానబెట్టాను. అందులో ఏమున్నాయంటే వేరుశనగ గుళ్ళు, రాజ్మా, వైట్వి కాబోలి శనగలు అవి అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట. అంటే ఇవి కొంచెం లావి కదా, ఉడకటానికి టైం పడుతుందని ఇవన్నీ ఒకసారి, ఇంకా సన్నగా ఉండేవన్నీ ఒకసారి అయితే చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అంటే లేట్ అయిపోయింది, పిల్లలు వెళ్ళేటప్పుడు బెడ్షీట్లు మడతేయలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే బెడ్షీట్స్ అన్నీ మడతేసి పెట్టుకున్నాను. ఇంక ఇందులోకి వెజిటబుల్స్ మనము ఏం కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. ఇందులోకి అంటే సలాడ్ లాగా చేసుకోవచ్చు. నేనైతే దోసకాయ టమాటా వేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కసారి కీర, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇంకా ఏముంటే అవి అయితే వేస్తానన్నమాట. ఇంక ఈరోజు ఏమీ లేవు అవేమి, కొత్తిమీర, పుదీనా అవేమి. అవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే ఇంకా లేవు కదా, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకున్న వాళ్ళు కదా. ఇంకా ఉల్లిపాయ, టమాటా, దోసకాయ అయితే కట్ చేసి లైట్గా ఉప్పు, కారం అయితే వేసాను. చాలా అంటే చాలా తక్కువ ఉప్పు, కారం వేస్తానన్నమాట. నేను రాజ్మా ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకటం అని కొంచెం విజిల్స్ అయితే ఎక్కువ రానిచ్చాను. కాకపోతే ఇవి వైట్ రాజ్మా కావటం వల్ల ఏంటంటే త్వరగానే ఉడికి కొంచెం మెత్తగా అయ్యాయి అనమాట. రసం పెట్టడానికి ఇక్కడ టమాటాలు, ధనియాలు, చింతపండు అయితే ఉడకబెట్టాను. ఇంకా మేము టిఫిన్ చేసిన తర్వాత అయితే టీ తాగాము. నేను ఇంకా డైలీ అయితే బెల్లం టీ అయితే తాగుతాము అనమాట. మ్యాక్సిమం 2 years నుంచి తాగుతున్నట్టున్నాము. ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి అంటారు కదా, బెల్లం టీ తాగే వాళ్ళకి ఒక టిప్ అనమాట. ఎందుకంటే టీ మామూలుగా మరిగించిన తర్వాత ఇంకా గ్లాస్లోకి పోసుకున్నాక బెల్లం వేసుకుంటే ఇంకా ఎలాంటి విరగటం అట్లా ఏమి ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే డికాషన్, బెల్లం అది మరిగించిన తర్వాత పాలు విడిగా మరగపెట్టి 2 కలుపుకుంటారు. అట్లయినా కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా బెల్లం టీ విరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా చేయండి. టీ తాగిన తర్వాత అయితే రసం పెడుతున్నాను, ఎందుకంటే ఈరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళే పని ఉందన్నమాట. పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి ఇప్పుడు వెళ్ళకపోతే మా బాబు అయితే బాగా ఫీల్ అయ్యాడు, అందరు వచ్చారు మీరే రాలేదని. ఇంకెటు ఈరోజు మా హస్బెండ్కి హాలిడేనే కాబట్టి ఇంకిద్దరం వెళ్దాంలే అనుకున్నాము. అందుకని ఇంకా ఏదైనా కర్రీ అంటే కర్రీ కూడా ఏం చేయాలనిపించలేదు. ఇంకా చట్నీలు ఉన్నాయి కదా, రసం పెడితే ఇంకా అవి ఇవి వేసుకోవచ్చులని టమాటా రసం అయితే పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెడుతూ ఉంటాను. తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసినప్పుడు వచ్చే స్మెల్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. నేను ఎక్కువ అలా వేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్ కూడా ఉంటుంది అలా వేస్తే. ఇంకా రసం అయితే మరుగుతుంది, బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకా వచ్చిన తర్వాత వండుకోవచ్చులే అన్నం అని గిన్నెలు కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా వచ్చిన తర్వాతే ప్రిపేర్ చేసుకుందాం అని అన్నీ అక్కడ పెట్టాను. ఇంకా టైం అవుతుందిలే అని రెడీ అవ్వటానికి అయితే ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఇంక
ఇంకా సింపుల్గా ఉండే శారీ కట్టుకొని వెళ్దాంలే అనుకుంటున్నాను. ఇంకా దానికోసం అయితే ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంక ఇందులో కలిసే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ బ్యాంగిల్స్ కూడా పెట్టుకున్నాను. మ్యాక్సిమం సింపుల్గా ఉండే శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడతాను నేను. ఎక్కువ హడావిడిగా ఉండే అంటే డైలీ మనం కట్టుకోవడానికి బాగోవు కదా. మ్యాక్సిమం ఎట్లా సింపుల్గా ఉండే శారీస్ ఎక్కువ కట్టుకోవడానికి ఇష్టపడతాను. ఇంకా మరి ఫంక్షన్స్ అంటే కొంచెం గ్రాండ్గా ఉండాలని కొంచెం అట్లా అయితే వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంక ఇక్కడైతే శారీ కట్టుకొని అయితే రెడీ అయ్యాను. ఇంకా గెట్ రెడీ విత్ మీ లాగా ఎందుకులే ఇట్లా చూపించేద్దాంలే అని ఇంక ఇందులోనైతే చూపిస్తున్నాను అనమాట. గుడ్ వైబ్స్ వాళ్ళది D10 క్రీమ్ అయితే వాడుతున్నాను. ఒక 15 డేస్ నుంచి అయితే నాకు కొంచెం రిజల్ట్ బాగానే ఉందనిపించింది. మామూలుగా అయితే క్రీమ్స్ అట్లా ఏం వాడను అనమాట. కొంచెము బాడీకి రాసుకునే వ్యాస్లిన్ ఉంటుంది కదా, అదే కొంచెం ఫేస్ కూడా రాసుకొని పౌడర్ అయితే రాసుకుంటాను. ఇంట్లో ఉంటే అది కూడా రాసుకొని స్నానం చేసి రాగానే బొట్టు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం క్రీమ్ రాసుకొని పౌడర్ అయితే రాసుకుంటాను. ఏదన్నా ఇంకా ఫంక్షన్స్ అప్పుడు అట్లాంటప్పుడు అయితే కొంచెం మంచిగా రెడీ అవుతాను, కానీ వీడికి అయితే అంత ఎక్కువ అయితే ఏం రెడీ అవ్వను. ఎందుకంటే ఫంక్షన్స్లో అందరూ బాగా వస్తారు, మనం కూడా బాగుండాలని అందరికైతే ఉంటుంది కదా. ఇంకా అట్లయితే అనమాట. ఇంక ఇక్కడైతే బ్యాంగిల్స్ వేసుకున్నాను. మట్టి గాజులకి సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవటం వల్ల చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అంతకుముందు డైలీ కూడా వేసుకునేదాన్ని, అవి కొంచెం కలర్ పోయాయి, ఇంకా వేసుకోవట్లేదు అనమాట. ఈ సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవటం వల్ల గాజులు కూడా త్వరగా చిట్లిపోవు అనమాట. మట్టి గాజులు ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే ఉండట్లా, త్వరగా చిట్లిపోతున్నాయి. ఇంకెక్కడైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకెక్కడైతే నల్ల పూసలు సింపుల్గా ఉండేది ఉంది, ఇదైతే వేసుకున్నా. కింద లాకెట్ మాత్రమే వచ్చిందనమాట. ఇది చాలా సింపుల్గా బాగుంది, డ్రెస్సులకి శారీస్కి అన్నిటికైతే బాగుంటుంది. అందులో ఉన్న స్టోన్ కూడా ఈ శారీకి కూడా మ్యాచ్ అయిందనమాట. అందుకని ఇంకా ఇదైతే వేసుకున్నాను. ఇంక తర్వాత కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆడవారికి కుంకుమ అనేది చాలా ముఖ్యం కదా. ఇంకా పాపెట్లో కూడా కుంకుమ పెట్టుకుంటాను రోజు. ఇంక ఈరోజు కూడా పెట్టుకున్నాను. ఇంకా కంప్లీట్ లుక్ అయితే ఇదనమాట. ఇంకా ఇంట్లో పూలు అయితే లేవు, ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను కదా, ఇంక విడిగా అయితే ఏం లేవన్నమాట. అందుకని ఏం పెట్టుకోలేదు పూలు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. స్కూల్లో ఒక 1 అవర్ పైనే ఉన్నాము. ఇంకా సైన్స్ ఎక్స్పో అదంతా అయితే చూసి వచ్చాము. అది మొత్తం వేరొక వీడియోలో అయితే పెడతాను. మొత్తం ఇందులో పెడితే చాలా లెంతీ అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం స్పీచ్ ఇవ్వమన్నారు. మా హస్బెండ్ అయితే స్పీచ్ ఇచ్చారనమాట. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అయితే వండాను. ఇంకా పిల్లలేమో 12:30 కల్లా వచ్చేసారనమాట. ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసి తర్వాత మేమైతే తింటున్నాం అనమాట. ఇంకా అంతకుముందు చూపించాను కదా, పచ్చళ్ళు అమ్మ పంపించిందని, కాకరకాయ పచ్చడి ఉంది, అదైతే వేసుకున్నాం అనమాట. విడిగా కూడా అది తినట్లేదు, ఇంకంతే ఉండిపోతుంది. ఈరోజు ఎటు కర్రీ చేయలేదు కదా, రసమే కదా అని కొంచెం కాకరకాయ పచ్చడి వేసుకొని తిని తర్వాత రసంతో అయితే తిన్నాను. ఇట్లా ప్లేట్ ఇట్లా కింద పెట్టుకొని తింటేనే మనకి శక్తి ఎక్కువ వస్తుందంట అందరు అంటూ ఉంటారు. పైన ఒళ్ళో పెట్టుకొని తినకూడదు, కింద పెట్టుకొని తినాలి అని చెప్పేసి. ఇంకా రసంతో కూడా తిన్న తర్వాత లైట్గా పెరుగు వేసుకొని అయితే తిన్నాము. పిల్లలు ఇంకా తినేసారు కదా, ఆడుకుంటున్నారనమాట. ఇంకా అయితే బాగా నిద్ర వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 5కే లేచేసరికి నాకైతే బాగా నిద్ర వస్తుంది. పిల్లలు కూడా హెడ్ బాత్ చేశారనమాట. ఇంకా వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఇంకా హెడ్ బాత్ చేసేసరికి నిద్ర బాగా వస్తుంది. అందుకని పడుకోబెడితే నిద్రపోయాము. నిద్రపోయి లేచిన తర్వాత జుట్టు అంతా చిరాకుగా ఉందని చెప్పి జడ అయితే అల్లుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా లేసారు, వాళ్ళకి ఇంకా బనానా తినిపించి పాలైతే తాపించాను. ఇంకా ట్యూషన్కి వెళ్ళనని చెప్పారు ఈరోజు. సరేలే, ఇంకా హోంవర్క్ కూడా అంతేం లేదులే అని ట్యూషన్కి అయితే పంపించలేదు. మాకు ఇక్కడ మంగళవారం శనివారం సంత అయితే జరుగుతుంది కదా, సంతకైతే వెళ్ళాము. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకొద్దాంలే అని చెప్పేసి ఇంకా పప్పాయ తెచ్చాను. ఇంకా ఇక్కడ కేజీకి తక్కువ ఉందన్నమాట, అందుకని ఒక చిన్నది ఒకటి పెద్దదే తీసుకున్నాను. కేజీ బాగా వచ్చింది. కేజీ వచ్చేసి 60 రూపీస్ అంట. అరటిపళ్ళు ఏమో 1/2 డజన్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీది ఒక బాక్స్ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు అడుగుతూ ఉన్నారని. ఇంకా పిల్లలది సోప్ కూడా అయిపోయింది, సుండిపిండి సోప్, అదైతే తీసుకున్నాను. ఇంకా బెల్లం పొడి అయితే తీసుకురావడానికి వెళ్తే అక్కడ కొబ్బరితో చేసిన స్వీట్ అయితే ఉంది, అదైతే తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర పుదీనా తెచ్చాను. ఇంకా వెజిటబుల్స్ అయితే ఎక్కువేం తీసుకురాలి, ఇంట్లోనే ఉన్నాయిలని. ఆకుకూరలు కూడా ఊరికనే పాడైపోతున్నాయి, ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా. ఇంకా ఫ్రిడ్జ్ లేకపోయేసరికి ఇంకేందంటే ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది, తెచ్చుకున్నా పాడైపోతూ ఉంటాయి. ఇంకా విడిగానే బయట పెట్టుకోవాలి కవర్లో. ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా శారీ అయితే మార్చుకున్నాను. ఇంక ఇంట్లో పనులు చేసుకుందాంలని దోసపిండికి అయితే నానబెట్టాను అనమాట. ఇంకా దోసపిండి అయితే వేసుకుంటున్నాను.
దోసపిండి మిక్సీలో వేసేటప్పుడు నేను కొంచెం అటుకులు అయితే నానబెట్టి అవి అయితే వేసుకుంటాను. ఎందుకంటే దోశలు బాగా రెడ్ కలర్లో క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నాకు ఎందుకు అటుకులు వేయకపోతే కనుక ఎందుకో బాగా అనిపించదు. తెల్లగా వస్తాయి దోశలు. అలా తెల్లగా వస్తే చూడటానికి బాగో, తినటానికి కూడా బాగోవు. అటుకులు లేకపోతే ఒక్కొక్కసారి అన్నం కూడా వేస్తాను నేను. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలామందికి ఇది తెలిసే ఉండొచ్చు. ఇంక ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత ఇంక అన్నీ సర్దేసి ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. మార్నింగ్ ఊడ్చాను, మళ్ళీ ఇంక ఇప్పుడు ఇవన్నీ పడ్డాయి కదా, అందుకని ఊడుస్తున్నాను ఇప్పుడే. మామూలుగా అయితే నైట్ ఊడ్చేదాన్ని పిల్లలు తిన్న తర్వాత, ఎందుకంటే అన్నీ పడుతూ ఉంటాయని. కాకపోతే ఇంక ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చాను కదా, అన్నీ సర్దేసరికి కొంచెం పడిందనమాట. ఆకులు అవన్నీ, పుదీనా అవన్నీ కూడా తుంచి పెట్టుకున్నాను కవర్లో. ఇంకా అవన్నీ సర్దేసుకుని ఊడ్చుకున్న తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నాను. మార్నింగ్ నుంచి కడగలేదు కదా, గిన్నెలు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. డైలీ వ్లాగ్స్ పెట్టడం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ప్రతిదీ వీడియో తీయాలి. ఎట్లా అంటే అందులోనూ నా దగ్గర ఇది లేదు కదా ట్రైపాడ్, అందుకని ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది అనిపించింది. కానీ ట్రై చేద్దాము. ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ అయితే తగ్గిపోతున్నాయి. మినీ వ్లాగ్స్ తీస్తే వాచ్ అవర్స్ అయితే రావు. లాంగ్ వీడియోస్కి అయితేనే వాచ్ అవర్స్ వస్తాయి. ఎందుకంటే షార్ట్స్కి వచ్చిన టైం అయితే యాడ్ అవ్వదు. వాటికి టైం అయితే చాలానే ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఈ వాచ్ అవర్స్లో యాడ్ అవ్వవు అనమాట. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, వాచ్ అవర్స్ నాకు బాగా తగ్గిపోయాయి అని. 900 వాచ్ అవర్సే ఉన్నాయి. అవి 4000 వాచ్ అవర్స్ కావాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా, దానికైతే కొంచెం కష్టమే పడాలి. మా హస్బెండ్ ఎందుకు అవసరమా నీకు ఇవన్నీ వదిలేసే అంటూ ఉన్నారు. నేను ఇంకా ట్రై చేస్తాను. ఇన్ని రోజులు చేశాను కదా, ఒక 1 year అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ మార్చ్ కల్లా కనుక కంప్లీట్ అయితేనే ఏం లేదు, లేకపోతే వదిలేస్తానులే అని చెప్పాను. ఏమో నీ ఇష్టం, నాకైతే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది అన్నారనమాట. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత చూడండి మొత్తం నీట్గా అయితే ఉంది. పిల్లలకి అన్నం కూడా వండేసాను అనమాట. ఇంకా మేము ఏదో ఒక టిఫిన్ చేసుకుందాంలే అనుకున్నాము. ఇంక ఇక్కడ వీళ్ళు సంతకు వచ్చారు కదా మాతో పాటు, అక్కడ ఒక బొంగరం అయితే కొనుక్కొచ్చుకున్నారనమాట. ఆ బొంగరంతో అయితే ఆడుకుంటున్నారు తిప్పిట్లాగా. దీనికి ఏంటంటే లైటింగ్ కూడా వస్తుందన్నమాట నైట్ టైము. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశాను. తర్వాత ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. నేను ఇంకా బెడ్రూమ్లోనే ఎక్కువ బెడ్ మీద పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు ల్యాప్టాప్లో, అందుకని చెప్పేసి నేను ఇంకా కింద కూర్చొని అన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ ఎక్కువ వచ్చినప్పుడే కదా మా యూట్యూబ్ మన వీడియోస్ని కూడా పుష్ చేస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి. లేకపోతే కనుక వీడియోస్ అనేవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడకపోయినా కానీ సబ్స్క్రిప్షన్ అనేది అయితే తీసేస్తుంది గూగుల్. అంతకుముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ చూసినా చూడకపోయినా ఉంచేదన్నమాట. అందుకని సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ నాకు తెలియక ఏంటి తగ్గిపోయింది అనుకునేదాన్ని. తర్వాత అయితే అర్థమైందనమాట. మనకి టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తారు కదా, దాన్ని బట్టి అయితే తెలిసింది. ఇంకా నైట్ మా హస్బెండ్ ఏదైనా లైట్గా ఉండే ఫుడ్డే చెయ్యి, ఎక్కువ వద్దులే అన్నారు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఓట్స్ అయితే చేశాను. డైరెక్ట్గా ఎట్లయినా తాగేయచ్చు, లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. మా పిల్లలు ఏంటంటే ఫుడ్ కలర్ వేసి ఇల్లు మొత్తం కలర్ అయితే వేసారనమాట. మా పాపని నువ్వే కదా వేసావు అంటే, సరే మమ్మీ తుడుస్తానని చెప్పేసి ఇంకా ఆ కలర్ ఉన్న దగ్గరల్లో వాటర్ పోసి అయితే తుడుస్తుంది అనమాట. క్లాత్తో తుడిచిన తర్వాత అంటుంది, నీకు నేను హెల్ప్ చేశాను కదా, మరి నాకు చాక్లెట్ అయితే కొనివ్వాలి అని అడుగుతుంది అనమాట. సరేలే కొనిస్తాలే అన్నాను. ఇంకా ఓట్స్ రెసిపీ అంతకుముందు చూపించాను కాబట్టి ఇప్పుడైతే చూపిట్లా. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే గట్టి పడింది అనమాట. ఇంక ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ అయితే కలుపుకొని తినేసేయటమే. ఇంకా ఓట్స్ తిన్న తర్వాత అయితే బియ్యానికి తెల్ల పురుగులు అయితే బాగా పట్టాయి అనమాట. అంతకుముందు అయితే 3 monthsకి లాస్ట్లో పట్టాయి. ఇప్పుడే తెచ్చి 1 month అవుతుంది. ఇంకా పట్టినాయి అని చెప్పేసి లవంగాయలు కల్లుప్పు అయితే కలిపి నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఆరబెడదామని ఇట్లా అయితే ఆరబెట్టేసాము.